శ్రీకాకుళంలో పరిస్థితుల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ప్రెసెంట్ ఇక్కడ పెన్షన్ పంపిణీదారుల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఎంత శాతం వరకు పెన్షన్లో లబ్ధిదారులు పొందారు? సత్తాది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 733 సచివాలయాలు ఇంతవరకు కూడా 62% పైగా కూడా పెన్షన్ పంపిణీ జరిగినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిల్లాలో 733 సచివాలయాలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం పంపిణీ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అయితే నిన్న ఉదయం అంటే 1వ తేదీ నుంచి రావాల్సిన పెన్షన్ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల నిన్న ఉదయం నుంచి 6 గంటల నుంచే మొత్తం లబ్ధిదారులంతా కూడా సచివాలయానికి చేరుకోవడం జరిగింది. దీంతో కొద్దిగా గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో మొత్తం ఎక్కడికక్కడ అధికారులంతా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం, బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చే సమయంలో కొద్ది డిలే అవడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది తలెత్తింది తప్ప మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నిన్న మధ్యాహ్నానికి ఇంచుమించుగా 20% సచివాలయాలకి డబ్బులు అందాయి. మిగతా 100% సచివాలయాలన్నింటికి కూడా ఈ రోజు 11 గంటలకి డబ్బులు అందాయి. మొత్తం అన్ని 733 సచివాలయాలు కూడా ప్రశాంతంగా అయితే మాత్రం డబ్బు పంపిణీ జరుగుతుంది. ఎక్కడికక్కడ కూడా మొత్తం లబ్ధిదారులు అందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకుంటున్నారు. ఎవరైతే వికలాంగులైన వృద్ధులు కానీ లేకపోతే ఒంటరి మహిళలు ఎవరైనా రానివారు అంటే వికలాంగులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్లి కూడా సచివాలయ సిబ్బంది అంతే డబ్బులు అయితే పంచడం, నగదు పంపడం చేయడం జరుగుతుంది. అయితే మొత్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 9,60,00,000 వరకు కూడా నగదు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ 62% మంది కూడా లబ్ధిదారులందరికీ కూడా అది పంపిణీ చేయడం జరిగింది. కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే అంటే మొత్తం సచివాలయాల ప్రతి దగ్గర కూడా టెంట్లు ఏర్పాటు చేశారు. మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరికైనా ఎటువంటి హెల్త్ గా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్ని కూడా సరిచూసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇచ్చి పంపించి ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వాటర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం సచివాలయం పెద్దపాడు సచివాలయం ఇక్కడ ఎటువంటి పంపిణీ తెల్లవారి నుంచి ఎన్ని గంటలకు డబ్బులు వచ్చి ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అధికారులు సార్, ఎలా ఉంది పంపిణీ? ఎలా ఉంది? పంపిణీ బాగుంది, చాలా సంతోషించారు. మేము అన్ని ఏర్పాట్ల మంచినీరు, వైద్యం అంతా రెడీగా ఉన్నాము. అధికారులు అందరూ అప్రమత్తంగా చేశారు. ఇప్పుడు మాది 71% శాతం చేశారు. వస్తున్నారు. వికలాంగులకి, బెడ్ రెస్టులకి తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం. అంటే ఎవరైనా రావడానికి ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళి ఇస్తాం. ఎవరు ఇబ్బంది పడవని అవసరం లేదు. అందరికీ వారం రోజులు టైం ఇచ్చారు. అందరికీ ఇంటికి వెళ్ళి ఇస్తాం, పంపిణీ చేస్తాం. నగదు అంతా మీరు ఎన్ని గంటలు సచివాలయానికి ఎన్ని గంటలకు వచ్చింది? 11:15 అయింది బ్యాంకు నుండి నగదు వచ్చి. ఇలాగ అందరికి జనాలకి రెడీగా ఉంచాము. రెడీగా ఉంచిన తర్వాత వచ్చినంటే క్యాష్ అందరికీ 3,000 లేక ఇచ్చాము. ఇక్కడ మిగతా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఎవరికి ఏ విధమైన ఇది అసౌకర్యం కలగకుండా జాగ్రత్త తీసుకున్నాం. మీ సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఇక్కడ లబ్ధిదారులు? ఎంతమంది? 408 మంది లబ్ధిదారులు. 200 ఇప్పుడు ఎన్నేమో 217 మంది ఇప్పటికి అయినారు. మిగతా బ్యాలెన్స్ ఇప్పుడు వస్తున్నారు. మిగతా మరి ఇంకా మిగతా బ్యాలెన్స్ అయిపోతుంది. సాయంత్రం అయిపోయి అవద్దు, రేపటి వరకు ఉంటాం. బెడ్ రెస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. పనులకి వెళ్ళిపోవాలి. ఇబ్బందులు వస్తున్నారు. మీది ఎలా ఉంది? మాది ఇబ్బంది ఏం లేదు, ఆన్లైన్ కరెక్ట్ గా పనిచేస్తున్నాం. అయితే మొత్తం చూసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ అంతా పూర్తిగా చక్కగా జరుగుతుంది. మొత్తం మీద చూస్తే మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 733 సచివాలయాలు ఇంచుమించుగా ఇప్పటికి 62% వరకు కూడా పూర్తిగా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి లబ్ధిదారులు ఇబ్బంది పడటం అడిగే లేదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కూడా వారికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి చక్కగా అన్ని ఏర్పాటు చేసి కూడా నయమైన తర్వాత వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం. మరోవైపు చూస్తే ఈ రోజు సాయంత్రానికల్లా కూడా పూర్తి స్థాయిలో మొత్తం నగదు పంపిణీ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి అవన్నీ ఎడల రేపు సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో పంపిణీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే నిన్న 3 గంటల నుంచి కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. కానీ మొత్తం ఈ రోజు 11 గంటలకి పూర్తి స్థాయిలో అన్ని సచివాలయాలకు కూడా డబ్బు చేరుకుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతంగా జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఎవరైనా రాని వాళ్ళు వికలాంగులు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారందరికీ కూడా ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అయితే నగదు పంపిణీ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే రేపటికల్లా కూడా ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తాము. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది లేదా ఉంటుంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే పంపిణీ అంతా జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.